హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత ఏర్పడింది. మదీనాగూడ దీప్తి శ్రీనగర్ సర్వే నెంబర్ 100-101లో ఉన్న ప్రభుత్వ స్థలంలో వందలాదిగా పేదలు గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. గత ప్రభుత్వంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు ఇక్కడే ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రాణా, ఏంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? వాళ్ళు ఎవరితో, అంటే ప్రభుత్వం అంటే ఒక స్థానిక ఎమ్మెల్యే తోటో లేకపోతే అక్కడ లోకల్ లీడర్ తోటో ఎవరితోటో వాళ్ళు మాట్లాడి ఉంటారు. ఎవరు వీళ్ళకి హామీ ఇచ్చింది? ఎవరు మోసం చేశారు? అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ పేదలకు ఎవరైతున్నారో వాళ్ళకి నివాస యోగ్యం ఉండడానికి అరేంజ్ చేస్తామని కూడా గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎదురు చూస్తారు, ఎవరు ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపు 500 ఎకరాల దాకా ఉంటుంది. 2 గుట్టలు కూడా ఉంటాయి ఇటు సైడ్ మొత్తం. ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు మేము ఉండడానికి ఇల్లు లేదు, మాకు ఏ ఆధారం లేదనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని అనే డిమాండ్ కూడా వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే మేము చాలామంది అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్ళాం, చాలామందిని కలిసాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. సో అందుకని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కానీ లేకపోతే ఉండడానికి ప్లేసు ఇదే ప్లేస్లో మాకు కేటాయించాలని కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే చాలా వరకు మొత్తం ఒక 3000-4000 మంది దాకా ఉంటారు. మొత్తం జనాభా అందరూ కూడా ఇక్కడే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడే వాళ్ళకు మాకు ఈ ప్లేస్ కావాలంటే ఈ ప్లేస్ కావాలంటే ఒక్కొక్కరు ఆ ప్లేసులు కూడా డిసైడ్ చేసుకొని మహిళలందరూ కూడా ఇక్కడే కూర్చుంటున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళమందరము. సో మాకు ఉండడానికి ప్లేస్ లేకపోవడంతో మేము ఇక్కడికి వచ్చామనేసి కూడా వీళ్ళు అందరూ చెప్తున్నారు. అయితే ఇప్పటికే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి పర్మిషన్ లేకుండా అట్లా వేయకూడదు అనేది కూడా వారు కూడా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. మొత్తం ఉదయం నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనపడుతుంది. హెచ్ఎండికి సంబంధించినటువంటి ల్యాండ్ అని కూడా వీరు చెప్తున్నారు. దాంతోపాటు ఈ పక్కన ఇక్కడ వాళ్ళు ఇక్కడే టెంట్ వేసుకోవడానికని లేకపోతే ఇక్కడే నివాస నైట్లంతా ఇక్కడే కూర్చుని మేమందరము ఇక్కడే టిఫిన్ తింటాం, ఇక్కడే పడుకుంటాం అనేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇట్లా ఈ శారీస్ ఈ విజువల్ చూడండి, మనము ఇట్లా చీరలు ఇట్లా తెంపేసి ఇట్లా వాళ్ళంతకు వాళ్ళే ప్లాట్స్ని డివైడ్ చేసుకొని అందరూ మహిళలు ఇక్కడే వాళ్ళు కూర్చున్నారు. మొత్తం నైట్లో కూడా మేము ఇక్కడే కూర్చోమని కూడా వారు చెప్తున్నారు. సామాగ్రిని కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 వాళ్ళు తెచ్చుకొని ఇంత చిన్న ప్లేస్ అయితే సరిపోతుంది మాకు ఈ పేదల్ని ఆదుకోండి అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చూడొచ్చు ఇక గుట్టల్లో చక్రి ఏ విధంగా అయితే వాళ్ళు చిన్న ప్లేస్ దొరికితే చాలని టైప్లో కూడా ప్రతి ఒక్కటి వాళ్ళంతకు వాళ్ళే క్లీన్ చేసుకుంటూ ఇక్కడ యాక్చువల్ అయితే చాలా కంపలు ముండ్లు ఇవన్నీ ఉంటాయి. ఈ రాళ్ళను వీళ్ళందరూ కూడా తొలగించుకొని వీళ్ళు ఇక్కడ ప్లేట్స్ని డివైడ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం ఇది దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం. మరొకసారి ఈ రైట్ సైడ్ మనం జనాభా చూడొచ్చు ఎంతవరకు ఉన్నారు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా అక్కడ చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే వాళ్ళు దానితో పాటు ఈ స్థానికత కూడా చూడాలి. గతంలో వీళ్ళకి ఇంత ప్రలోభ పెట్టింది ఎవరు, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఇస్తామని చెప్పింది ఎవరు అన్న దానిపై కూడా పోలీసులు వాళ్ళు ఆరా తీస్తున్నారు. హెచ్ఎండి అధికారులు మాత్రం మాకు అసలు ఇటువంటి ఇంటిమేషన్ లేదు, ఇక్కడ ఎవరు కేటాయిస్తున్నారో కూడా తెలియదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మాకు గతంలో ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ పేదలకందరికీ కూడా ఇల్లు కట్టిస్తామనేసి హామీ ఇచ్చారు, అది ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ హామీని నెరవేర్చుకోవాలి అనేది కూడా అప్పటి వరకు కూడా మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటామనేసి కూడా వాళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యం ఏర్పడతాయి. మనం కొంచెం ముందుకు వెళ్దాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలతో కానీ వీళ్ళతో అందరితో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. ఒకసారి చూడండి, ఒకసారి యూజువల్లో కూడా ఇట్లా
మొత్తం డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకైతే ఏకంగా చంటి పిల్లల్ని వీళ్ళ చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే వారు కూర్చున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏంటమ్మా కదమ్మా ఏంటి ఇక్కడ టెంట్ వేసుకోమని చెప్పింది ఎవరు? ఈ ప్లేస్ తీసుకోమని ఎవరు చెప్పలేదు. ఇది గవర్నమెంట్ ప్లేస్, అందుకే వచ్చి మాకు సొంతంగా ఇల్లు ఉండాలని ఇక్కడికి వచ్చాము మేము. ఎవరు చెప్తే అని కాదు. గతంలో ఎవరన్నా చెప్పారా మీకు ఇండ్లు ఇస్తామని చెప్పి? గత ప్రభుత్వం ఏమైనా చెప్పింది ఎప్పుడన్నా? ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్స్ అని కొంతమందికి అయితే చెప్పారు. అవి కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేవు. ఇప్పుడు లేని వాళ్ళు మాత్రం మాకు ఇల్లు, సొంత ఇల్లు ఉండాలని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇలా గవర్నమెంట్ ప్లేసెస్ లో ఎవరు పడితే అలా వచ్చి వేసుకోవడానికి చట్టవిరుద్ధం కదా. అంటే వీళ్ళకి ఆ విషయం అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే తమకు ఇల్లు లేదు, మేము చాలా కష్టపడుతున్నాము అనే విషయం మాత్రం వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆల్రెడీ ఇటు పర్మిషన్ లేకుండా ఇక్కడ రాకూడదనే విషయం వాళ్ళకి అధికారులు చెప్తున్నారు. కొంతమందికి అది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ విషయాన్ని వాళ్ళు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెం డిమాండ్ చేయడం వల్ల, ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి పెట్టడం వల్ల ఎక్కడో చోట అలాట్ చేస్తారు. వాళ్ళకు ఇండ్లు వస్తాయనే ఆశతో ఇలా వస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. ఇంకా మనం విజువల్ చూస్తే ఎక్కడ చూసినా గుట్టలుగా కూడా వాళ్ళు వచ్చేసారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇంతమంది ఒకటేసారి రావడానికి రీజన్ ఏంటంటే ఒక 10 మందో 15 మందో ఒక దగ్గర ఉండేవాళ్ళు మాట అనుకొని రావచ్చు. కానీ వీళ్ళందరూ చూస్తే వందల సంఖ్యలో ఉన్నారు. వందల మంది ఈ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడికి రావడానికి కొన్ని రోజుల నుంచి ప్లానింగ్ జరిగి ఉండాలి. ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? వీళ్ళందరికీ కామన్ ప్లాట్ఫామ్ ఏంటి? అయితే 2 రోజులకు ముందు ఒక 2 వ్యక్తులు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. 2 వ్యక్తులు వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ఎండి అధికారులు కానీ పోలీసులు కానీ అప్పుడు వచ్చారు. ఇక్కడ మీరు టెంట్లు వేసుకోవడానికి, ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి పర్మిషన్ లేదు అనేది కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పారు. వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. తర్వాత అది బాగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒకరు వన్ బై వన్ నిన్న ఉదయం నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇన్ని వేల మంది దాకా వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇది ఒక్క పార్ట్ మాత్రమే. ఇంకా నేను రైట్ సైడ్ కానీ కొంచెం హైట్ వెళ్ళానంటే అక్కడ ఇంకా చాలామంది వేలాది మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా అమాయకంగా చెప్తున్నారు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు మేము చాలా బాధలు పడ్డాం, మాకు ఉండడానికి కొంచెం కూడా గూడు లేదు, మమ్మల్ని ఆదుకోవాలని అని చెప్తున్నా. కానీ ఈ ప్లేస్లోకి ఎందుకు వచ్చారు, ఇక్కడ పర్మిషన్ లేదు కదమ్మా అని అంటే కానీ వాళ్ళకి మాత్రం మాకు తెలియదండి, ఇది ఖాళీగా ఉంది కదా, మేము ఇక్కడ గుడిసెలు. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే రెవెన్యూ ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారు? నిన్నటి నుంచి ఫ్లో ఇలా విధంగా కొనసాగుతూ ఉంటే, ప్రభుత్వ స్థలంలోకి ఈ విధంగా వస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇలా అంటే ఈ తరహాగా ఒక రకమైన నిరసన కావచ్చు, డిమాండ్ కావచ్చు చేయడం అనేది మొదటిగా కనపడుతుంది. అంటే ఎక్కడో తమ ఇల్లు కూల్ చేసిన స్థలాల్లో ధర్నాలు చేయడం, లేదంటే కూల్ చేస్తున్నప్పుడు నిరసన తెలియజేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఒక ఖాళీ స్థలం దొరికిందని చెప్పి 1000 మంది వచ్చేసి అక్కడ మాకు ఇల్లు ఇక్కడ కట్టించండి అని చెప్పి అని డిమాండ్ చేయడం అనేది కొత్తగా కనపడుతుంది. నిన్న నుంచి వస్తుంటే పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? అయితే పోలీసులు కానీ హెచ్ఎండి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా అందరూ కూడా వచ్చారు. వీళ్ళకందరికీ కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ లేకపోతే మాకు ఎక్కడ ప్లేస్ ఇస్తారు? మాకేదో ప్లేస్ అంటే గత ప్రభుత్వంలో మాకు ఈ హామీ ఇచ్చారు, ఇక్కడ ఇదే ప్లేస్లో డబల్ బెడ్రూమ్లు పేదలందరికీ కట్టిస్తామని చెప్తారు. కానీ అప్పుడు కొంతమందికి అటువైపు సైట్స్ అనేది అలాట్ చేశారు, కానీ వాళ్ళని కూడా కట్టిలేదు. ఇప్పుడు మాకు కూడా ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి కొద్ది ప్లేస్ అన్నా కూడా ఈ ఎంత చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది, ఇది అడవిలాగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉండడానికైనా మేము సిద్ధమంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. యువత కానీ వీళ్ళందరూ అయితే పోలీసు ఏసీపీలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది, వేలాది మంది వచ్చేయడంతో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళని సెన్సిటివ్గా డీల్ చేయాలనే ఉద్దేశంతో కూడా డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆలోచించుకునే దానికి కొంత సమయం ఇవ్వాలి, వీళ్ళకి అర్థమయ్యే భాషలోనే వీళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కూడా ఈ లాఠీ చార్జ్ కానీ ఇలా దుందుడుకు కానీ ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉంది.
వీళ్ళందరూ కూడా చాలా కోపంలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ కొంచెం ఎక్కువగా దుందుడుగా కూడా వెళ్ళట్లేదు. కేవలం చర్చలతోనే పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే రాత్రులు ఇక్కడికే ఉండడానికి వీళ్ళందరూ కూడా టెంట్లు వేసుకుంటున్నారు. దాని తగ్గట్టుగా అన్ని సామాగ్రిలు కూడా తెప్పించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణా.